నమస్తే. మన శరీరంలో మార్పులు రాబోయే ఆరోగ్య ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను అందిస్తాయి. ముఖ్యంగా వాసన కోల్పోవడం అంత తేలికైన సమస్య కాదు. ఇటీవలి అధ్యయనాలు దీనిని మరణాన్ని అంచనా వేసే దిశగా గుర్తించాయి. ప్లాస్ వన్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం వాసన చూసే శక్తి తగ్గిన వ్యక్తి 5 సంవత్సరాలలోపు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 57 నుండి 85 సంవత్సరాల వయసు గల 3000 మంది పురుషులు, స్త్రీలపై ఈ అధ్యయనం నిర్వహించబడింది. పాల్గొనే వారికి 5 సాధారణ వాసనలు గులాబీ, పుదీనా, తోలు, నారింజ, చేప వాసనలు గుర్తించడానికి ఒక పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష వారి ముక్కు ఎంత బలంగా ఉందో చెబుతుంది. 5 సంవత్సరాల తర్వాత 12% మంది మరణించారు. వీరిలో 39% మంది వాసన పరీక్షలో పూర్తిగా విఫలమయ్యారు. 19% మందికి పాక్షికంగా వాసన గ్రహణ శక్తి ఉంది. 10% మందికి మాత్రమే పూర్తి వాసన గ్రహణ శక్తి ఉంది. అధ్యయనం ప్రకారం వాసన గ్రహించని వారికి ఇతరుల కంటే 4 రెట్లు ఎక్కువ మరణ ప్రమాదం ఉంది అని అధ్యయనం వెల్లడించింది. ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. న్యూరోడీజనరేటివ్ వ్యాధులు, అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధులు మెదడులోని ఘ్రాణ భాగాన్ని దెబ్బతీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ వైఫల్యం, ఇది ఇన్ఫెక్షన్లు, మెదడు, శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పోషకాహార లోపం, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వృద్ధాప్యం, వయసుతో పాటు వాసన చూసే శక్తి సహజంగా తగ్గుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం నాసిక వాసన పరీక్షను కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చాలి. తద్వారా నాడీ సంబంధిత వ్యాధులు లేదా ఇతర ప్రమాదాలను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు.